ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 16 సోమవారాల వ్రతం కోసం తెలియజేస్తున్నాను. ఈ వ్రతం తలరాతను సైతం మార్చే వ్రతం. ఈ మట్టి శివలింగాలతో చేసే అపూర్వమైన వ్రతం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెబుతాం కదా, కానీ ఈ శివాజ్ఞ వలన ఈ వ్రతం చేయగలం మనం. ఎన్నోసార్లు అనుకున్నా నాకు ఈసారి అవకాశం వచ్చింది. ఈ వ్రతం చేయడం వల్ల పెళ్ళైన వారు చేస్తే అనంత సౌభాగ్యం నిలుస్తుంది. పెళ్ళి కాని వారు చేస్తే మంచి వరుడు లభిస్తాడు. ఈ వ్రతం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. సోమయాగం చేసిన ఫలితం లభిస్తుంది. 16 సోమవారాల వ్రతానికి ముందుగా పుట్టమ్మను తెచ్చుకోవాలి. ముందు రోజే పుట్టమన్ను తెచ్చుకోవాలి. దొరకకపోతే అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతుంది. ఈ మట్టిని కలపడానికి గంగాజలం, రోజ్ వాటర్, ఆవు పాలు, కాస్త పసుపు, కుంకుమ ఉపయోగించుకోవాలి. శివలింగం చేస్తున్నప్పుడే తేనె, పాలు ఉపయోగించుకోండి. తర్వాత అభిషేకం చేయలేము కదా, ఎందుకంటే మట్టి శివలింగానికి అభిషేకం చేయలేము కాబట్టి ముందుగానే శివలింగం తయారు చేస్తున్నప్పుడే ఈ విధంగా చేసుకోండి. విభూది బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుని శివుడి పరివార ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ వ్రతం దృఢ సంకల్పంతో పూర్తి చేసుకోవాలి. తమలపాకు మీద శివలింగాన్ని పెట్టుకుని ఏర్పాటు చేసుకుని పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకుని ఆచమనం చేసుకుని దీపారాధన చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. వినాయకుడు పూజ చేయాలి. అన్ని వ్రతాల కన్నా ఈ 16 సోమవారాల వ్రతం విశిష్టమైనది. ఆషాఢ మాసం శుక్లపక్షం నుండి కార్తీక మాసం వరకు చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల దంపతుల మధ్య కలహాలను తొలగిస్తుంది. సాక్షాత్తు ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు వరుడుగా కావాలని చేసిన వ్రతం ఈ వ్రతం. దంపతుల అన్యోన్యతకు, సత్సంతానానికి, ధనధాన్య సమృద్ధి కొరకు ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో చేయాలి. వినాయకుడికి నైవేద్యం పెట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని ప్రార్థించాలి. సంకల్పంలో పరమేశ్వర ప్రీత్యర్థాన్ని చెప్పుకోవాలి. ఆ తరువాత పరమేశ్వరుడికి షోడశ ఉపచారాలు పూజ చేయాలి. ఆ శివయ్యకు ఆచరిస్తున్న ఈ పూజలో శ్వేతాక్షింతలు చేస్తే చాలా మంచిది. స్వామికి చాలా ప్రీతికరమైన మారేడు దళాలు తెచ్చుకుని స్వామికి అర్చన, అభిషేకం, పూజ చేసుకోవాలి. ఆ బోళా శంకరుడికి శివ అంటూ మట్టి శివలింగం కాకుండా ఇంట్లో ఒక శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేయండి. మట్టి లేదు అనుకుంటే మట్టి శివలింగానికి ఉద్దరిణితో చూపించి గిన్నెలో కానీ పళ్ళెంలో కానీ వేయండి. అదహంగ పూజ చెయ్యాలి. అష్టోత్తరం చెయ్యాలి. తర్వాత పసుపు గౌరీదేవికి పూజ చేసి అష్టోత్తరం చెయ్యాలి. ఈ కథకి ప్రసాదం గోధుమ రవ్వతో తయారు చేసి సత్యనారాయణమూర్తి ప్రసాదంలా తయారు చేయాలి. చాలా ముఖ్యమైనవి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఈ విధంగా మొత్తం 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. అర్ఘ్యాలు పూర్తయ్యాక కథలు చదవాలి. ఈ పూజకి ముఖ్యమైనది ఏ వారానికి ఆ వారం శివలింగం తయారు చేసుకోవాలి. ఈ పూజకు ప్రాణం ఏమిటంటే మట్టి శివలింగం పూజకి ప్రాణం. ఈ శివలింగాలన్నీ ఒకే చోట భద్రపరిచి 16 అయ్యాక పారే నీటిలో వెయ్యాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో సనాతన సంప్రదాయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ సాయంత్రం ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేసి బ్రాహ్మణులకి తాంబూలం ఇవ్వాలి. ఈరోజు చేసిన ప్రసాదం ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఉప్పు లేకుండా చెప్పిడి పదార్థాలు తినాలి. గోమాతకి ప్రసాదం తినిపించాలి.